ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇల్లు నా భార్య బిడ్డల కోసమని కట్టించాను పున్నమి. ఒకవేళ వాళ్ళకి రాజ్మహల్లో సరైన గౌరవ మర్యాదలు దక్కకపోతే వాళ్లతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటానేమోనని ఈ ఇల్లు కట్టించుకున్నాను. పున్నమి, ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీదే. ఇక నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఇంత ఇల్లు నాకెందుకు అయ్యగారు? మా ఇల్లు ఉంది కదా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ, మా అమ్మ దగ్గర ఉన్నట్టు కూడా ఉంటుంది. పున్నమి, నువ్వు అందరినీ మోసం చేశావని ఇప్పుడు నీకు పేరుంది. పోయేటప్పుడు గొప్ప పేరుతో వెళ్ళాలి గాని ఇలా చెడ్డ పేరుతో కాదు. నువ్వు చేసింది మంచి అని అందరు నమ్మే వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండు పున్నమి. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అయ్యగారు. అందరూ నేను చేసింది మోసం అని నిందిస్తుంటే మీరు మాత్రం నేను చేసింది మంచి అయ్యుంటుందని నమ్మారు, తోడుగా నిలిచారు, ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాకు చాలాసార్లు ప్రాణం పోసావు పున్నమి. నన్ను నాన్న అని పిలిచి నన్ను మామూలు మనిషిని చేశావు. నా ఇంటికి దత్తతొచ్చి నాకు బిడ్డలేని లోటును తీర్చావు. ఇన్ని చేసి నీకు రుణం తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ కూడా సరిపోదు పున్నమి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ప్రేమ కోసం పరితపించిపోయేదాన్ని. మీ రూపంలో నాకు ఈ జన్మకి సరిపడా నాన్న ప్రేమ దొరికింది. మీ రుణం కూడా తీర్చుకోలేని దయగారు. సరే పున్నమి, మరి నేను బయలుదేరుతాను. నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ పున్నమి, నువ్వు అయ్యగారిని పంపించిరా. ఈలోపు నేను కొండమ్మ ఇల్లంతా శుభ్రం చేస్తాం. నారాయణమ్మ, కొండమ్మ, పున్నమిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అయ్యగారు. ఆ? అలాగే అయ్యగారు. కొండమ్మ రా. సరే. రాజావారిలా ఉన్నారు. రాజావారే, మాట్లాడదాం. అమ్మాయి, ఒకసారి ఆగు. ఇందాక నీతో మాట్లాడుతుంది రాజమహల్కి చెందిన రాజావారి కుమారులు శివదేవ గారా? అవును. ఆయన మీకెలా తెలుసు? ఆయన నీకేమవుతారు? తండ్రి లాంటివారు. ఇంతకీ మీరెవరు? నా పేరు సూరమ్మ. చేపల సూరమ్మగా అందరికీ తెలుసు. ఈ చుట్టుపక్కల వాగులు వంకల్లో చేపలు పట్టి అమ్ముతుంటాను. గత 20 ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాను, జీవనం సాగిస్తున్నాను. 20 ఏళ్ల క్రితం ఈ బాబుగారు ఈ గూడానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పేదపిల్ల కాబట్టి రాజమహల్లోకి రానీలేదేమో. సంవత్సరం పాటు గూడెంలోనే కలుసుకునేవాళ్లు. ఒక పండంటి బిడ్డను కూడా కన్నారు. అప్పుడే కొందరు దుర్మార్గులు ఆయన భార్యను చంపేశారు. వాళ్ల బిడ్డని ఎవరో ఒక ఆవిడ తీసుకెళ్లిపోయింది. లేకుంటే
ఆ బిడ్డను కూడా చంపేసేవాళ్ళు. ఆ బిడ్డని ఎవరు తీసుకెళ్లారో మీకు తెలుసా? పేరు తెలీదు కానీ మొహం చూస్తే గుర్తుపడతానమ్మా. ఈవిడేంటి ఇక్కడుంది? ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మే. పేరు నారాయణమ్మ. అవునా? అవును. పున్నమి, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అమ్మా, ఆ రోజున వెతికెళ్ళిన బిడ్డ ఎక్కడుంది? ఉంటే ఈ అమ్మాయి అంత ఎత్తుంటుందేమో కదా. ఈ బాబుగారు మీతో ఉన్నారంటే ఆ బిడ్డని వాళ్ళకి అప్పగించేశావా? ఆ, 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 అప్పగించేశాను. ఇప్పుడు రాజమహల్లోనే ఉంటోంది. అవునా? పున్నమి, నువ్వు లోపలికెళ్ళి స్నానం చేసి విశ్రాంతి తీసుకో. నీ బిడ్డను చూస్తుంటే కూడా జమీందారు బిడ్డలా కళ ఉట్టిపడుతుంది. జమీందారు ప్రేమించిన అమ్మాయి కూడా కొంచెం ఈ అమ్మాయిలాగే ఉండేది. అవును, ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయిందా? మీ అల్లుడెక్కడా? సరే అమ్మా, నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మీరు కూడా చేపలు అమ్ముకొని అలసిపోయి ఉంటారు. వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. అదేంటమ్మా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోమంటున్నావు? నాకు పనుంది. ఈ అమ్మాయి మొహం చూస్తుంటే ఆ అమ్మాయి మొహంలాగే ఉంది. హ్మ్, హ్మ్. నువ్విలా వకీల్ బాబుకి దూరంగా ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఈ దూరాన్ని ఇంకా ఎక్కువ చేసేస్తారు. సాధ్యమైనంత వరకు వకీల్ బాబుని కలుస్తూ ఉండాలి. ఎవరేం చేసినా మా మధ్య బంధాన్ని దూరం చేయలేరు కొండమ్మా. ముందు నేను చేసింది మోసం కాదు, సహాయమని అందరికీ తెలియాలి. ఆ తర్వాత వకీల్ సాబ్ నన్ను భార్యగా స్వీకరించాలి. అప్పుడు నేను కూడా నా భర్తలా ఫీల్ అవుతాను. ఇప్పుడే నేను భర్తలా ఫీల్ అయితే ఆ రోజు నేను చేసిన పని నిజంగానే మోసం అవుతుందేమో. అయినా కలవడంలో తప్పలేదు కాబట్టి రేపు వెళ్ళి కలుద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.